కార్యక్రమాలు చేసి దేశాన్ని ఉద్ధరిస్తాం, మేమే రైట్ చేసినాం, మేమే ఉద్ధరించినాం, ఇక మేమే మీకు దిక్కు అనే విషయంగా కొంతమంది రకరకాల అపోహలు సృష్టించే ఏర్పాటు కూడా చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి, మీరు అప్రమత్తంగా ఉండాలి. అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ఎట్లుంటారు అనేది మనం ఇవాళ ఎగ్జాంపుల్గా ఒక మోడల్గా చూపించే ప్రయత్నం చేస్తారు. రాజకీయాలు ఎప్పుడుంటాయి? ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్లో కొట్లాడతాం బాజాప్తా. పార్టీ మా పార్టీ వేరే, మా ఎమ్మెల్సీ గారి పార్టీ వేరే, ఇక్కడ సర్పంచ్ గారు వేరే పార్టీ నుంచి గెలిచారు. అట్లా రకరకాలుగా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ అభివృద్ధి విషయంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి ముందుకు పోయే పరిస్థితి ఉండాలి. అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. నిన్న పోయి మేము ఇట్యాలలో ఒక వివో బిల్డింగ్కు ప్రారంభోత్సవం చేసినాం. పక్కనే బోర్లకుంటలో ఇంకొక జీపీ బిల్డింగ్కు ఓపెనింగ్ చేసినాం. ఇవాళ వచ్చి ఇక్కడ చేసినాం. ఇక్కడ రవీంద్రనగర్, ఇక్కడ నుంచి రవీంద్రనగర్ పోయి అక్కడ గ్రామ పంచాయతీ భవనానికి మళ్ళా మన ఓపెనింగ్ ఉన్నది. తర్వాత మనం ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణానికి వచ్చే వారం మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చి ముగ్గు పోసే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ఈ అభివృద్ధి విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది, రైతుల విషయంలోనైతే రైతులకు కరెంటు విషయంలో కానివ్వండి, మద్దతు ధర విషయంలో కానివ్వండి, పూర్తి న్యాయం చేస్తున్నామనే ఆత్మసంతృప్తి మాత్రం మాకున్నది. అన్ని విషయాలు, ఎస్పెషల్లీ ఈసారి వర్షాలు తక్కువ పడే అవకాశం ఉన్నది. మీరు ఎక్కడైతే చెరువులు కుంటల కింద ఇంకా మీరు వరి వేయలేదో వాళ్ళందరూ కొంత ఆలోచన చేసి ఆరుతడి పంటలు వేసుకునే ఆలోచన చేయండి. కందులు వేసినా మంచిదే, నువ్వులు వేసినా మంచిదే, మక్కలు వేసినా మంచిదే. ఇంకా వేరే ఆరుతడి పంటలు ఏవి ఉన్నా కూడా, చిరుధాన్యాలు కూడా చాలా వరకు గవర్నమెంట్ సప్లై చేయడానికి రెడీ ఉంది. కంది విత్తనాలు కానివ్వండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ నెలాఖరు వరకు ఇంకా పత్తి కూడా వేసుకోవచ్చు. ఎవరైనా మళ్ళీ ఆలోచన చేసి వరి వేయని వాళ్ళు కొంత పత్తి వేసే అవకాశం ఉంటుంది. పొలాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ ఎక్కడైతే ప్లేన్ ఏరియాస్ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేషన్ లేదో ఆ ఏరియాలో